వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 11 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. పురపాలక శాఖకు సంబంధించి 2, పోలీస్ శాఖకు సంబంధించి 1, సీనియర్ సిటిజన్స్ కు సంబంధించి 1, పంచాయతీకి సంబంధించి 2, రెవెన్యూ శాఖకు సంబంధించి మరో 5 అర్జీలు వచ్చాయని వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. 23 డిసెంబర్ 23వ తారీఖు డిసెంబర్ నెలలో మనము పీజీఆర్ఎస్ కండక్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ప్రతి సోమవారం పీజీఆర్ఎస్ కండక్ట్ చేసి ఎవరైతే మన సిటిజన్స్కి గ్రీవెన్సెస్ ఉంటాయో, సమస్యలు ఉంటాయో వాటినన్నిటినీ కూడా కన్సర్న్డ్ ఆఫీసర్కి ఆ గ్రీవెన్సెస్ని మనం అటాచ్ చేసి ఇవి నిర్ధారిత సమయంలో, అంటే మనకి ఎస్ఎల్ఏ అంటాము, దాని లోపల వాటిని రిజాల్వ్ చేయాలని చెప్పడం జరుగుతుంది. ఈరోజు సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 11 మనకి గ్రీవెన్సెస్ వచ్చాయి. దీంట్లో మున్సిపాలిటీకి సంబంధించి 2, పోలీస్కి చీటింగ్ కేసు 1, సీనియర్ సిటిజన్స్ 1 కేసు, పంచాయత్కి సంబంధించి 2 కేసులు, 1 ఎంక్రోచ్మెంట్, 1 ఎలక్ట్రిసిటీ పోల్ పెట్టమని, రెవెన్యూకి సంబంధించి 5 కేసులు వచ్చాయి. గన్ లైసెన్స్ 1, ల్యాండ్ మ్యాటర్స్ 2, ఏదైతే మన పాత్వే లేకపోతే మనం డొంక అంటామో దానికి 1, ల్యాండ్ గ్రాబింగ్ కేసు 1 వచ్చింది. సో టోటల్గా కూడా ఈ 11 కేసుల్ని కొన్ని కన్సర్న్డ్ అథారిటీ సబ్ కలెక్టర్ అయితే సబ్ కలెక్టర్, తహసీల్దార్ అయితే తహసీల్దార్, మున్సిపాలిటీకి కమిషనర్స్, పంచాయత్కి డిఎల్పిఓ గారు, సీనియర్ సిటిజన్కి మళ్ళీ మా ఆఫీసే, పోలీస్కి ఎస్డిపిఓకో, సిఐకో, ఎస్ఐకో వేయడము, అలానే రెవెన్యూకి కూడా సంబంధించి తహసీల్దార్స్ని వేరే, ఒకవేళ సర్వే అయితే సర్వే డిపార్ట్మెంట్ అధికారులకు కూడా ఈ గ్రీవెన్సెస్ని అటాచ్ చేయడం జరిగింది. పట్టణ రామలింగేశ్వరపేటలోని రెయిన్బో ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపల్ స్టాలిన్ క్రిస్మస్ ప్రాముఖ్యత, క్రీస్తు జననం గురించి విద్యార్థులకు వివరించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు పాటలు, డాన్సులతో అందరినీ అలరించారు. కార్యక్రమంలో విద్యా సంస్థల చైర్మన్ దొడ్డక ఆదినారాయణ, మేడం గ్రేస్, మారుతి విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొనగా వెనుగళ్ల లక్ష్మి, అమూల్య కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. జరగాలి, తన స్వరూపమందు తన కుమారుని జరగాలి అనేటువంటి ఉద్దేశంతో యేసు జన్మదినాన్ని మన క్రిస్మస్ కి సెలబ్రేట్ కూడా దేవుని యందు విశ్వాసం నుంచి వారిమై ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో, అలాగే ఇక్కడ చేరినటువంటి విద్యా సంస్థల తరఫున మరి శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తారు. భూమి మీద ఉన్నటువంటిది ఏదో కూడా తనంతటికి అది కలగలేదు, కానీ దేవుని ద్వారా కలిగిందని మనం అనేక రకాలుగా విశ్వసిస్తూ ఉంటాం. అయితే మానవులతో పాటు అనేక ప్రాణులు కూడా భూమి మీద ఉంటూ ఉన్నాయి. కానీ అవి వాటి ప్రకారంగా దేవుడు సృష్టించాడు. కానీ పరిశుద్ధ గ్రంథం నుంచి మనం తెలుసుకుంటే మానవుణ్ణి దేవుడు తన స్వహస్తాలతో నేల మంచి నుంచి నిర్మించాడు అని చెప్పి ఆదికాండం నుంచి మనకు తెలియజేస్తూ ఉంది. దేవుని చేతి ద్వారా నిర్మించబడినటువంటి వ్యక్తి, అతనికి సర్వ సుఖాలు, భోగాలు అనుభవించమని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి అందమైనటువంటి ఒక ఏదైనా తోట. భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ పివి నరసింహారావు వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పట్టణ స్వరాజ్ సెంటర్లోని పివి నరసింహారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పివి నరసింహారావు ఈ దేశానికి 9వ ప్రధానమంత్రిగా సేవలు అందించారని, ఆయన దేశ ఆర్థిక మంత్రిగా పనిచేసిన సమయంలో ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చి దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడారని తెలిపారు. తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య సజ్దర్, తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య,
ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, గుంటూరు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు దారా రామకృష్ణ, శివకుమార్, కృష్ణ, స్టీవెన్ బాబు, కోటేశ్వరరావు, వీరస్వామి, రాయప్ప, శ్రీను, మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 2004 చనిపోయాడు. 2020 వర్ధంతి. పివి నరసింహరావు గారంటే చాణక్యుడు, అపర చాణక్యుడు, బహుభాషా కోవిదుడు, మన భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు తీసుకొచ్చి ఎంతోమంది పేద ప్రజలకు ఉపయోగపడే వ్యక్తి. అలాంటి శ్రీ పివి నరసింహరావు గారి యొక్క వర్ధంతి. పివి నరసింహరావు గారు కాంగ్రెస్ పార్టీ మనిషి. ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని అడగబోయే ముందు భారతదేశ ఆర్థిక వ్యవస్థనంతా నాశనం చేసినటువంటి అప్పుడు ప్రధానమంత్రుల్ని చేసిన తర్వాత పివి నరసింహరావు గారి కింద ఆ ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు. అలాగే భారతదేశం అఖండతకు పాటుపడినటువంటి వ్యక్తి పివి నరసింహరావు గారు. అలాగే మన రాష్ట్రంలో భూ సంస్కరణలు, విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకున్నటువంటి పివి నరసింహరావు. అలాంటి వ్యక్తి పివి నరసింహరావు గారికి ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం. పివి నరసింహరావు గారి వర్ధంతి కార్యక్రమం అనేది జరుపుకోవటం జరిగింది. పివి నరసింహరావు గారి గురించి చెప్పాలంటే ఫస్ట్ మనం సంతోషపడాల్సింది ఏంటంటే వారు మన తెలుగు వ్యక్తి అవటం వల్ల చాలా గర్వకారణంగా ఉంది. రెండవది, మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో కల్లా ఎక్కువ భాషలు మాట్లాడే వ్యక్తి కూడా పివి నరసింహరావు గారు. మరి అట్లాంటి పివి నరసింహరావు గారు మన మధ్య లేకపోవటం అనేది చాలా దురదృష్టకరం. మరి వారి యొక్క అడుగుజాడల్లో కూడా నడుచుకోవాలని చెప్పని యువతకు నేను తెలియజేస్తున్నాను. పివి నరసింహరావు గారు గొప్పతనం ఏంటంటే 5 సంవత్సరాలు మైనార్టీలో ఉన్న ప్రభుత్వాన్ని నడిపించే ఘనత భారతదేశంలో ఆయన ఒక్కడితే. స్థానిక ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల నందు సోమవారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అమృత ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ డాక్టర్ తులసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతో పాటు స్కిల్ డెవలప్మెంట్ కూడా అవసరమని తెలిపారు. ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా పొందవచ్చని తెలిపారు. సో ఫ్రెషర్స్ పార్టీ అనగానే ఒక వైబ్రేషన్స్ ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇయర్ మొత్తం సీనియర్స్, సెకండ్ ఇయర్తో అలాగే థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ అందరూ కలిసి చక్కగా చేసుకున్న ఈవెంట్ మీరు మంచిగా సక్సెస్ఫుల్గా ఈవినింగ్ వరకు చక్కగా చేసుకోవాలి. అలాగే ఈ ప్రోగ్రాంలో నేను కూడా ఒక ఉన్నత మెంబర్ అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. సో ఆల్మోస్ట్ 6 months ఒక సెమిస్టర్ జరిగిపోయింది బీటెక్ ఫస్ట్ ఇయర్కి. సో ఈ ఫ్రెండ్షిప్ని ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ దీన్ని ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా మంచిగా యూజ్ చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలాగే మీకు ఈ 6 months టైంలో అసలు కాలేజీ గురించి కూడా మీకు ఒక ఐడియా, అంటే బేస్డ్ ఆన్ ఫ్యాకల్టీ గురించి, అలాగే ల్యాబ్స్, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్, ఈ షెడ్యూల్స్ గురించి మీరు అందరూ తెలుసుకున్నారు. ఇంజనీరింగ్, దిస్ ఈజ్ ఎ 4 years ఇంజనీరింగ్ కోర్స్. ఈ 4 years ఇంజనీరింగ్ కోర్సులో ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్, ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్కి ఒక లైఫ్ టర్నింగ్ పాయింట్. కళాశాల కరెస్పాండెంట్ నానపనేని సుధాకర్ మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచానికి తగ్గట్టుగా సాంకేతిక విద్యలోని ఉన్నత ప్రమాణాలకు చేరుకొని తమ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. మాటలు చెప్పుకున్న మాటలు మనసుకు అర్థమయ్యే విధంగా, వినిపించే విధంగా, అది మాటలు కానీ పాటలు కానీ లేకపోతే మీరు చేసే విన్యాసాలు కానీ ఏమైనా కానీ ఒక ప్రశాంతత కల్పించాలి. కానీ ఆ మొన్న మీరు చూసే ఉంటారు, మీరు వచ్చే రాళ్ళు న్యాక్ ప్రోగ్రామ్ జరిగింది మా కాలేజీ, డిగ్రీ కాలేజీ. ఇన్ని సంవత్సరాలు, దాదాపు 1991వ సంవత్సరంలో నేను కరెస్పాండెంట్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా విద్యార్థులు చేసిన కల్చరల్ యాక్టివిటీస్ని ఆస్వాదించాను. విద్యార్థులు ఆ రోజున చక్కటి ప్రదర్శన, ఒకటి కాదు, ఆఖరికి సినిమా పాటల్లోకి వస్తే బాలకృష్ణ పాట పాడాలా, చిరంజీవి పాట పాడాలా,
పవన్ కళ్యాణ్ పాట పాడాలా, ఈ ఉద్దేశాలతో ఉన్న పరిస్థితుల్లో పూర్వకాల పాట టౌన్ పక్కకి వెళ్ళొద్దురా అనే పాటని ఎంత ఆలోచన కలిగించే విధంగా ఉందో ఆ పాట, దాన్ని విద్యార్థులు పాడి అభినయ ఆ రకంగా యాక్ట్ చేసిన పరిస్థితిని చూసినప్పుడు అరే ఎందుకని మనం మన సంస్కృతిని మర్చిపోతున్నాం, ఎందుకని భారతీయ విషయాలను మర్చిపోతున్నాం. నిజమే మనం టెక్నాలజీలో ముందు పెడుతున్నాం, ప్రపంచంలో కల్లా ఈ రోజున లెక్క వేసుకుంటే ఈ టెక్నాలజీ రంగంలో ప్రతి నలుగురు లెక్క వేసుకుంటే ఒకడు భారతీయులు ఉన్నారంటున్నారు. ఆ ఒకళ్ళలో లెక్క వేసుకుంటే మళ్ళీ ఆ నలుగురిలో ఒకటి తెలుగువాడు ఉన్నాడు. మనం గమనిస్తుంటే పేపర్లో చూసుకున్న ప్రకారం పిచ్చు కంపెనీలకి సారథ్యం వహిస్తున్న వారందరూ తెలుగువారు. కార్యక్రమంలో ఎన్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణ, వైస్ ప్రిన్సిపల్ విబిఎన్ అజయ్ మరియు వివిధ భాగాల హెచ్ఓడీలు, విఎస్ఆర్ఎన్, ఎన్వీఆర్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. Please come forward. So you can have 2 years of a rank and you can utilize it. If you get the rank in 3rd year, that can be utilized after a completion of your BTech also. So read the gate material and solve multiple gates, and you'll get another opportunity to join in the IITs or NITs where you can achieve your goals. You can go for the good placements or you can go for the research projects also. And next, if you are not interested to join in India, there is one more opportunity. You can do your MS. So you have to go through the 4 subjects and you have to prepare for the GRE. If the score is about 320 or 315, you can easily go to the top universities of USA, Canada. ఇప్పుడు ఒక చిన్న విరామం.